అందరికీ నమస్కారం. రేపే జ్యేష్ఠ పౌర్ణమి. ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. అయితే ఆడవాళ్ళు ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ రంగు చీర కట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే అపర కుబేరులుగా మారిపోతారని, ఇంట్లోని అన్ని రకాల ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి అసలు ఆడవాళ్ళు ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోలకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ నెల 22న అంటే 2024 జూన్ 22 శనివారం రోజున ఏరువాక పౌర్ణమి రాబోతుంది. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది. ఈరోజు క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలతో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాలలో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణు పురాణం సీతాయజ్ఞంలో ఏరువాకను వివరించింది. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగల్ని కర్షకునకు అందించినట్టుగా ఇతిహాసం. అరుడు రాసిన గాథా సప్తసతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి. తెలుగు పండుగలలో సాహిత్య ధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్లుగా తెలుస్తుంది. ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. తొలిసారిగా కురుక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది. ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. అందుకే జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ రైతన్నల పండగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనక ఏరువాక పున్నమి అందరికీ పండగనే. ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. తర్వాత పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలి కడిగి రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలిని భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు. ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి నాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఊరు బయట గోగు నారుతో చేసిన తోరం కడతారు. రైతులందరూ అక్కడికి చేరి చెర్నకోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొని వెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోనూ కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం పశు సంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంటుంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థనారాయణుడు అని భావించే లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది. నా తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరించబడుతుంది. జ్యేష్ఠ పౌర్ణమిని జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రద్యుమ్నుడని రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందన కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి దర్శనం నిషేధించాడు. స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. కాంతపురంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది
ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకని ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. జ్యేష్ఠ పౌర్ణమిని ప్రత్యేకించి ఈరోజు భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుని పూజిస్తారు. అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉంటే ఆ ఇంట్లోని ఆడవాళ్ళు ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. మరి ఆడవాళ్ళు ఏం చేయాలంటే శుచిగా స్నానం చేసుకొని తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే చీరను లేదా దుస్తులను ధరించాలి. మరొక విషయం ఏమిటంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే, అంటే ఆడవారైనా లేదా మగవారైనా తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు ముందు స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఎవరికైతే ఇంట్లో అప్పుల బాధలు ఉన్నాయో వారు ఈరోజు సాయంత్రం 5:45 నుండి 6:45 లోపు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే ఆ సమస్య నుండి చాలా సులభంగా బయటపడతారు. ఈ దీపాన్ని కూడా ఆడవాళ్ళు వెలిగించాలి. ఏమీ లేదు, గోధుమ పిండిలో కొద్దిగా పసుపు మరియు పాలు కలిపి పిండి ప్రమిద తయారు చేసుకోండి. ఆ ప్రమిదను ఒక ప్లేట్లో రావి ఆకు మీద పెట్టి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. శివుడి ఫోటో ముందు పెట్టండి. ఈ దీపానికి గంధం, కుంకుమలతో బొట్టు పెట్టండి. పుష్పాలను సమర్పించండి, అక్షింతలు సమర్పించండి. ఆ తర్వాత మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇలా ఏ ఇంట్లో ఆడవాళ్ళైతే రేపు జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు, అంటే మనం చెప్పుకున్న తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా, అంటే ఈ సమయంలో దీపాలు వెలిగిస్తారు, ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నిలయంగా ఉంటుంది. అంటే సాయంత్రం 5:45 నుండి 6:45 సమయంలో దీపం వెలిగిస్తారు. ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో నిలయంగా ఉంటుందని మరి పెద్దలు చెప్తున్నారు. ఆ ఇంట్లో ఎటువంటి ధన సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. కనుక రేపు జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు ధరించి ఈ పరిహారాలను పాటించే ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఎంత పవిత్రమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కనుక ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును తాకితే చాలు, మరి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. మరి ఆమె చెట్టు ఏంటంటే వేప చెట్టు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం వేప చెట్టును ఎవరైనా తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోసి వర్షాన్ని కురిపిస్తుంది. రాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి నీళ్ళు కొంచెం చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవునేతితో దీపం వెలిగించి చెట్టు 11 సార్లు తాకితే చాలు, మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఇదంతా చేయడం కోరిన వారు ఈ పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టును కేవలం తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. అబ్బో, మీ ఈ రోజుతో మీ తలరాత మారి కొబ్బెరలుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి మీరు కూడా ఎంత పవిత్రమైన ఈరోజు పౌర్ణమి రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పూర్ణమి, రిషిక పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అని పేరుతో పిలుస్తారు. ఇక వ్యవసాయదారులకి పండుగ పెట్టింది పేరు. ఏరువాక అంటే ప్రయాణం చేయటం అని అర్థం. ఏరు అంటే పంట పొలాలు, నాగలి అని అర్థం ఉంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడమే ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నటం. వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను, అధిక వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పట్టుగా నాగల్ని ఒక భుజం పైన పట్టుకొని ఇతర వ్యవసాయ పనుల ముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకు ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనికి ఏరువాక పున్నమి అని పేరు. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణు పురాణం. బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులకు సీతాయజ్ఞం, సీత అంటే నాగలి, నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానమని వివరిస్తుంది విష్ణు పురాణం. పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు, పూర్ణ చంద్రుడిగా కనిపిస్తాడు. అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలామంది తిథిగా పరిగణించారు.
చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పౌర్ణమి తిథి చాలా అద్భుతమైన తిథి. అందులోనూ రాబోయే పౌర్ణమి అతీత శక్తులను కలిగిన పౌర్ణమి కనుక ఈరోజు తప్పనిసరిగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెప్తున్నారు. మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఖర్చు పెడితే చాలు ఈ 2 వస్తువులు వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన ధనానికి సంబంధించిన సమస్యలు రావు. సంపాదించిన డబ్బు మిగులుతుంది. అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి. మరి ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి అంటే మొట్టమొదటి వస్తువు పసుపు కుంకుమ. అవును, ఈరోజు పసుపు మరియు కుంకుమను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని కాదు. మీరు మీ పనులు చేసుకుంటూనే మీ వస్తువులను కూడా కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ కలిసి వస్తుంది. తద్వారా మీరు చేసే పనుల్లో సులువుగా విజయాన్ని పొందగలుగుతారు. మీరున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. లక్షలు కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు కొని తెచ్చుకోండి. అంటే కేజీలు కాదు, ఒక చిన్న 5 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్లు కొని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమలు ఉన్నా పర్వాలేదు. చిన్న ప్యాకెట్లు పసుపు కుంకుమ ప్యాకెట్లను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పసుపు కుంకుమలను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పసుపు కుంకుమలను పూజ గదిలోనే ఉంచి పూజలకు వాడుకోండి. ఇలా ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. మీ జీవితం మారబోతుంది. తరగని ఐశ్వర్యం వస్తుంది. చక్కటి యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక 2వ వస్తువు ఏమిటంటే ఎర్రటి రంగు పండ్లు. యాపిల్, దానిమ్మ, అల్బకరా కాయలు, చెర్రీస్, ఎర్రటి అరటి పండ్లు. ఇలా ఎర్ర రంగులో ఉండే ఏవో ఒక పండు కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వల్ల మీ శుభవార్త వింటారని శాస్త్రాల్లో చెప్పబడ్డారు. కేవలం ఎర్రటి రంగులను ఫ్రూట్స్ మాత్రమే కొని తెచ్చుకోండి. ఎందుకంటే ఈ పౌర్ణమి ఎర్రటి పళ్ళు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైనది, అనుకూలమైనది. ఈరోజు ఎర్రటి పళ్ళు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. లక్ష్మీదేవి కృప కటాక్షాలకు పాత్రులవుతారు. ఇలా తెచ్చిన పళ్ళను మీ ఇంట్లోని వారందరూ కూడా తినండి. ఇంకా మిగిలితే మీ చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచిపెట్టండి. అలా పంచిపెడితే చాలా మంచిది. మీకున్న కష్టాలన్నీ పోతాయి. ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి. పసుపు కుంకుమ మరియు ఎర్రటి పండ్లు ఈ 2 వస్తువులను పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. 2 కొనలేని వారు కనీసం ఏదో ఒక వస్తువునైనా కొని తెచ్చుకుంటే మీ జీవితంలోని సమస్యలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజు కష్టాలు, కన్నీళ్లు, ధన సమస్యలు, దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకొని దానిలో కొన్ని ధనియాలు వేయండి. అంటే 1 స్పూన్ ధనియాలు వేయండి. చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత కొంచెం పోవాలని చెప్పుకోండి. మీకున్న దుఃఖాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలతో పోవాలని సంకల్పం చెప్పుకోండి. మనసులో చెప్పుకోండి చాలు. ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పూసేయండి. ధనియాలతో సహా పూసేయండి. ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి. ఈ పరిహారం 24 గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది కనుక 24 గంటల్లో మీ కోరిక నెరవేరి తీరుతుంది. కానీ ముఖ్య విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి. చేస్తున్నట్లు ఎవరికి చెప్పకూడదు. ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు, ఫ్రెండ్స్కి, బయట వాళ్ళకి చెప్తే అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి. రాత్రి సమయంలో చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తూ ఈసారి సమస్యలన్నీ తీరిపోతాయి. అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలు, కన్నీళ్ళు రాకుండా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి శుభఫలితాలను పొందండి.
ఇక అత్యంత పవిత్రమైన ఈరోజు స్నానం చేసే నీటిలో బండి చెట్టు బెండు కానీ లేదా 5 కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే మరి చెట్టు ఊడలు ఉంటాయి కదా, ఆ ఊడలు చిన్న ముక్కలు తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి. లేదంటే మరి చెట్టు బెడ్డు చిన్న ముక్క తెచ్చుకోండి. అంటే మీ బడిన వేలంతా తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి. అసలు ఇవేమి తెచ్చుకునే వీలు లేకపోతే నా యందు లేత వేపాకులను తెచ్చుకొని వాటిని చేతితో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే ఈ జీవన దరిద్రం పోయింది, దోషాలు పాపాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. కనుక మీరు రేపు స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా తోటకూర అలాగే వంకాయ కూర వండకూడదు. ఈరోజు తోటకూర వంకాయ కూర తినకూడదని శాస్త్రాల్లో ఉంది. కూర కావచ్చు, ఫ్రై కావచ్చు, పులుసు కావచ్చు, ఏ రూపంలో కూడా ఈ కూర మనం తినకూడదు. కూరల రూపంలో కాదు, ఈరోజు ఏ రూపంలోనూ కూడా తోటకూర వంకాయ తినకూడదు. కాబట్టి ఈరోజు ఆడవాళ్ళు తోటకూర వంకాయ కూరలను వండవద్దు, ఎవరు తినవద్దు. కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయి. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, చెప్పలు, రొయ్యలు, గుడ్లు, పీతలు ఇవేమీ తినకూడదు. ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్ కూడా తినకూడదు. చాలామంది శనివారం రోజు మాంసాహారం తినేస్తూ ఉంటారు. కొందరు శనివారం రోజు మాంసం తినకూడదు. అంటే వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు శనివారం ఒంటి పూట భోజనం చేస్తారు. ఇలాంటి వారు మాంసం తినగలరు, మిగిలిన వారందరికీ తినేస్తారు. కానీ శనివారం పౌర్ణమితో కలిసి వచ్చింది కనుక వెంకటేశ్వర స్వామి వారి భక్తులే కాదు ఎవరు కూడా ఈరోజు మాంసం తినకూడదు. అని కాదని తింటే పాపం కలుగుతుంది. ఏ రూపంలో కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. తోటకూర వంకాయ నాన్ వెజ్లోనూ ఈ ఏరువాక పౌర్ణమి రోజు తినకూడదు. కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయి, 7 జన్మల దరిద్రం పడుతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. కనుక అందరి పౌర్ణమి రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్త పడండి. ఈ ఏరువాక పౌర్ణమి రోజు స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగకూడదు. చక్కగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం విషయం ఏంటంటే ఏరువాక పౌర్ణమి రోజు స్త్రీలు అసలు కంటతడి పెట్టవద్దు. అది ఆ ఇంటికి మంచిది కాదు. ఏ విషయానికి కూడా ఈ పౌర్ణమి రోజు ఆడవాళ్ళు కన్నీరు పెట్టవద్దు. మగవారు ఆడవాళ్ళని బాధించమని ఈ పనులు చేయవద్దు. ఏ ఇంట్లో అయితే ఈ నియమాలు పాటిస్తారు అలాంటి వారింట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి ఏరువాక పౌర్ణమి రోజు ఇలా స్నానం చేస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే శివపార్వతుల అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.